యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మన ఈ ఛానల్లో మహిమల బండారం అనే విషయంలో మెజిషియన్ బోసు గారు ఆ మహిమల్ని బట్టబయలు చేస్తూ చెప్పే విషయాలని మనం తెలుసుకుంటున్నాం. ఆయన అనేకమైన ఈ బాబాలు, స్వామీజీలు, ఇలాంటి యోగులు అని చెప్పేవాళ్ళు మా దగ్గర మా మహిమలతో చేస్తున్నాం అని చెప్పేవాటని అవన్నీ వట్టి గాడి టిక్కులే. మహిమలు అనేవి లేవు, అతిశక్తులు అనేవి లేవు ఆయన బట్టబయలు చేసి పరిచారు. వీళ్ళందరూ చేసేవన్నీ కూడా వట్టి చీప్ గాడి ట్రిక్లు, అంతకడికి ఏం లేదు. తెలియపోతే పెద్ద ఏంటో మహిమ, తెలిస్తే ఏం లేదు, ఓ సింత్యానా అంటారు. ఇవాళ కూడా అలాంటిది వచ్చేసాం. ఇవాళ మనోశక్తితో మంటలు. ఒక గిన్నె ఉంటుందండి, ఆ గిన్నెలో కాగితాలు ఉంటాయి. నా మనోశక్తితో, నా చూపుతో అలా కేంద్రీకరణ చూస్తే మండిపోతాయి. ఏంటనుకున్నావు? నాకు ఎంత పవర్, నా కంటికి ఎంత పవర్ అనుకున్నారు. నా కంటి చూపుతో చంపేస్తాను, కంటి చూపుతో చంపేస్తాను. సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, కంటి చూపుతో చంపేస్తానని. అలాగే నా కంటి చూపుతో మండేట్లు చేస్తాను, మండేట్లు చేస్తాను. కంటి చూపు కొన్ని యోగులు ఉన్నారు. నా కంటి చూపు ఎంత గొప్పదంటే అందులో అంత మహిమ ఉంది. నా కంటి చూపుతో ఏనా చేసేస్తానని. అంచేత మనోశక్తితో మంటలు పుట్టించేస్తాను అని చెప్పే స్వామీజీలు కొందరు. వాళ్ళ గురించి చెబుతూ ఒక స్వామి పేపర్ ముక్కలను ఒక ప్లేట్లో ఉంచుతాడండి. మామూలు ప్లేటు, చిన్న గిన్నెలాగే ఉంటుంది, చిన్న ప్లేటు, మామూలు ప్లేటు. దానిపైన ఏం చేస్తాడంటే నేతి చుక్కలు వేస్తాడు. నేతి చుక్కలు, నెయ్యి పోస్తున్నాను చూడండి, మహిమ నెయ్యి వేస్తున్నాను. ఈ చూశారు కదా, కేవలం పేపర్ ముక్కలు. ఆ పేపర్ ముగిసాను, నెయ్యి వేస్తాను. నేను మంత్రం చదువుతాను, ఆ మంత్రంతో పటాపట్ కాగితాలు మండిపోతాయి. ఇలా చూస్తాను, అంతే మండిపోతాయి. ఉన్నవేంటి పేపర్ ముక్కలు, పోసేది నెయ్యి, చూసేది నా చూపు. మూడిట్లో మంటలు. ఎంత మహిమ ఉంది నా మనోశక్తికి, ఎంత మహిమ ఉందో చూసుకోండి అంటాడు వాడు. ఆహా, ఇంకా పని చేస్తూ కూర్చుంటాడు స్వామీజీకి చేస్తుంటే ఇంకా ప్లేట్లో ఉన్న కాగితాలు ఒక్కసారి చూసినాక నెయ్యి పోస్తున్నట్టాడు. ఇలా నీలాగా పొడుచుంటుంది, బాగా నెయ్యి కరగబెడితే పలసగా నీరులాగా ఉంటుంది కదా. ఇదిగో నెయ్యి పోస్తున్నాను, చుక్కలు వేస్తాడు. ఇంత సీసా ఉంటుంది, చిన్న సీసా లేదు, చెంచా ఉంటుంది. ఆ చెంచా తీసుకుని చుక్క పోస్తుంటాడు. పోస్తుంటే అరే పోస్తాడు, ఇలా చూస్తాడు, అంతే మండిపోతుంది. ఓరి నాయనో, ఈ చూపులో ఎంత పవర్ ఉంది. ఆహా, స్వామి నీకు నేను దాసోహం అంటారు ఈ బుర్రలేని భక్తులు అంటారు. ఏమిటయ్యా అంటే ఈ ట్రిక్కు, సింపుల్ ట్రిక్. మీరు అందరూ చేయండి, చాలా సింపుల్. పొటాషియం పెర్మాంగనేట్ మీరందరూ విన్నారా? మామూలు నీళ్ళలో పొటాషియం పెర్మాంగనేట్ చేసి ఎలా మారిపోతుంది? ఎర్రగా మారుతుంది. పొటాషియం పెర్మాంగనేట్ యాంటీసెప్టిక్. మనం ఏదైనా పుళ్ళు కడగాలన్నా ఏం చేయాలంటే ఆ పొటాషియం నీళ్ళల్లో కొన్ని పొటాషియం కొద్దిగా వేస్తే దాంతో కడిగితే మన డెటాల్ నీళ్ళతో కడిగినట్లుగానే, డెటాల్ నీళ్ళు కడిగా ఇది పట్టాయి. దానికి ఏం చేయమని అడిగినా ఎంత సింపుల్గా మీరు కూడా ట్రిక్ చేయండి. ఈ కొన్ని పేపర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి, ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ పొటాషియం పెర్మాంగనేటు, ఒక గ్లిసరిన్ కావాలి, గ్లిసరిన్ తీసుకోవాలండి. మన నెయ్యి అని చెప్తాం చూసారా, అది నెయ్యి కాదు, గ్లిసరిన్ అంటారండి. గ్లిసరిన్ ఉన్నారుగా పేరు. ఆ గ్లిసరిన్ చిన్న సీసాల్లో చెంచాలు పట్టుకుని ముందేం చేయాలి? కొన్ని కాగితాలే దాంట్లో ముందే రెడీ చేసి ఉంచుకోవాలి. కొన్ని కాగితాలు వేసి ఉంటాడు, దాంట్లో ఒకటి పొటాషియం పెర్మాంగనేట్ కొంత పోషిస్తాడు. పొటాషియం పెర్మాంగనేట్ ఎర్రగా ఉంటాయి, ఇసుకలా ఉంటుంది పొటాషియం పెర్మాంగనేట్ చూడడానికి. దాంట్లో వేయాలి, ఆ కాగితం మీద వేయాలి. దాని వేసి మళ్ళీ ముక్కలు వేసి ఉంచాలి. ఏమన్నాయి దీంట్లో అంటాడు. చెప్పేట్లు వస్తాయి. ఏముంటాయి దాంట్లో? కాగితాలు అరుస్తాయి. చెప్పయ్యా ఏంటున్నాయి?
కాగితం మొక్కలు అంతేనా ఇంకా ఉన్నాయా కాగితం మొక్కలే అంటాడు. ఏమన్నాయి కాగితాలు కొన్ని ఉన్నాయి, దానికి పొటాష్ పెర్మాంగనేట్ మళ్ళీ కాగితాలు వేసాడు, మళ్ళీ 4 కాగితం దాన్ని వేస్తాడు. వేసిన తర్వాత ఈ గ్లిసరిన్ చూసారా, ఆ గ్లిసరిన్ను చుక్క చుక్క పోస్తాడు. ఈ పెద్ద సమయంలో ప్లేట్లో కాగితం ముక్కలు ఉంచాలి. ఆ ముక్కల మధ్యలో ముందుగానే పొటాషియం పెర్మాంగనేట్ కొంత ఉంచాలి. అందులో పోస్తున్నది నెయ్యి అన్నట్లుగా నమ్మిస్తూ, మరి యజ్ఞంలో నెయ్యి వేస్తారు కదా, అంటే నెయ్యి పోయి నమ్మిస్తూ నిజానికి గ్లిసరిన్ చుక్కలు 3-4 చుక్కలు ఇస్తారు. 3 చుక్కలు వేసి ముడిని ఓ స్పూన్తో పొటాషియం పెర్మాంగనేట్ పోయాలి. కొన్ని చుక్కలు పడేట్టు చేయాలి. మంత్రాలు చదువుతూ మనోశక్తిని ప్రదర్శిస్తూ అలాగా నటించాలి. చూడండి నెయ్యి వేసాను, ఇప్పుడు నా మనోశక్తితో అంటాడు. ఇలా ఉంటాడు. ముందు ఆ గ్లిసరిన్ పొటాషియం పెర్మాంగనేట్ 2 కలయికతో రసాయనిక కెమికల్ రియాక్షన్. మీరందరూ చేయించండి, చాలా సింపుల్. పొటాషియం పెర్మాంగనేట్ అన్ని చోట్ల అమ్ముతారు. తీసుకుని ఇంట్లో అలాగే ఇప్పుడు అన్నీ తిన్న తర్వాత తెచ్చుకోండి. పొటాషియం కొద్ది తెచ్చుకుని ఒక చిన్న దీంట్లో ప్లేట్లో కొన్ని కాగితం ముక్కలు పోయి కట్ చేసి పెట్టండి. దానికి మళ్ళీ పొటాషియం పెర్మాంగనేట్ క్రిస్టల్స్ పూసుకోండి. మళ్ళీ దాని కొద్దిగా ఇది వేయండి, కాగితాలు వేయండి. ఈ కాగితాల మీద గ్లిసరిన్ పోయి చుక్కలు ఇది వెళ్ళి ఆ పొటాషియం పెర్మాంగనేట్తో కూడా కలవాలి. ఇది వెళ్ళి చుక్కలు గ్లిసరిన్తో కూడా గ్లిసరిన్ పోసారు సరే, ఆ గ్లిసరిన్ పొటాషియం పెర్మాంగనేట్తో కలవాలి. కలిస్తే అప్పుడు కెమికల్ రియాక్షన్ వచ్చి ఏమొస్తుంది, ముందు కొద్దిగా పొగ వస్తుంది ముందు, ఆ తర్వాత కాగితాలు అంటుకుంటాయి, వేడి పుడుతుంది, కాగితం అంటుకుని మంటలు లేస్తాయి. అంతర్గత మన భూతంతో ఉందనుకోండి, భూతం తీసుకెళ్ళి కాగితం ఇలా పెట్టండి, కాగితం కలదా? భూతం నిప్పు కాదు కదా. భూతద్దం అందరూ తెలిసిందే, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. దాన్ని తీసుకెళ్ళి ఒక కాగితం పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకెళ్ళి పెట్టండి ఎండలో, అది వెళ్ళి అయిపోయి ప్రస్తుతం మండి కాలుతుంది. అంతే. ఇది కూడా పొటాషియం పెర్మాంగనేట్ గ్లిసరిన్ గుర్తుంచుకోండి, గ్లిసరిన్ కాంబినేషన్. ఇంతే కానీ మనోశక్తి అనేది ఒక నాటకం, ఒక బూటకం. ఇది మహిమ కాదు, పాడు కాదు, ఒక గాడి ట్రిక్కు. అంచేత ఇవన్నీ ఎలాగ మనుషులు చీట్ చేసేసి మరొక గాడి ట్రిక్ గురించి వచ్చే వారిని తెలుసుకుందాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.